వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, అన్నదానం చేస్తుంటాం. అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా ప్రధానమైంది అంటారు కదా. ఎవరు ఎప్పుడు చేయాలి? దీనికంటూ ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయా? ఎవరికి చేయాలి? ఇలా ఏదైనా మనకు శాస్త్రం ఏమన్నా చెప్తా ఉందండి? అన్నదానం ఎవరైనా ఎవరికైనా ఎప్పుడైనా ఏ రోజైనా చేయొచ్చు. ఎవరు చేసినా ఎవరికి చేసినా ఎప్పుడు చేసినా ఎలా చేసినా అన్నదానం అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. పూర్వం నుంచి ఎన్ని గాథలు ఎన్ని కథలు వింటామో దాని గురించి. అవునండి. ఆకున్న వాడికి అన్నం పెడితే స్వర్గం లభిస్తుంది. అబ్బా. ఇప్పుడు మనం మామూలుగా మన ఇంట్లో భోజనాలు పెడతాం. సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం, భోజనాలు పెట్టాం. అది భోజనాలు కిందకు వస్తాయి కానీ అన్నదానం కిందకి రాదు. పూజ చేసుకున్నాం, భోజనాలు. పెళ్లి చేసాం, భోజనాలు. ఊరికే సరదాగా మ్యారేజ్ డే, బర్త్డే, భోజనాలు. మనలాంటి వాళ్ళకే, మనలాగా ఉన్న వాళ్ళకే భోజనం పెట్టడం వల్ల ఈ భోజనం పెట్టడం వల్ల రావాల్సిన ఫలితం లభిస్తుంది. కానీ అన్నదాన ఫలితం ఎప్పుడు లభిస్తుందంటే నిజంగా ఆ సమయానికి అన్నం అవసరం ఉన్నవాడికి పెడితే దాని ఫలితం ఎక్కువ. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం. పొద్దునుంచి ఎవరో ఫ్రెండే తిరిగి వచ్చాడు, అబ్బా పొద్దున ఎప్పుడో బయలుదేరాను అని చెప్పి సాయంత్రం 4:45 మన వాకిట్లోకి చేరాడు. చచ్చిపోతున్నాడు వాడు ఆకలితోటి మధ్యాహ్నం నుంచి. కాఫీ తాగుతావా, టీ తాగుతావా అని అడుగుతాం. ఆ పొద్దునుంచి కాఫీలు చేసి తాగుతానని అన్నం రా నీకు అన్నం పెడతాను, ఉంది మధ్యాహ్నం పన్ను ఉందని నువ్వు ప్లేట్లో పెట్టి ఏదో ఒక పప్పు కూర చారు లేదా కాస్త పచ్చడన్నం వసి పెరుగన్నం, అది ఫలితం ఇస్తుంది. ఇలాంటిది కూడా రోడ్డు మీద ఎవడో ముష్టివాడు, వాడికి ఆకలి, అన్నం లేదు, అమ్మ 3 రోజులైందమ్మా అన్నం తినంటే నిన్న పొద్దుటి చద్దన్నం అయినా సరే అంత అన్నం పెట్టి కాస్త మజ్జిగ పోసి వాడి ప్రాణాలు నిలిపితే దానం, అది ఫలితాన్ని ఇస్తుంది. ఎక్కడో ఏదైనా సమాజం అక్కడంతా వికలాంగులు కానీ పెద్దవాళ్ళు కానీ లేకపోతే అనాథ పిల్లలు, వాళ్ళకి ఏ ఆసరా లేదు, వాళ్ళకి భోజనానికి మంచి భోజనం, వాళ్ళకి భోజనం పెడితే అది ఫలితాన్ని ఇస్తుంది. నారాయణ సేవ అంటారు. ఎట్లా అంటే ఈ దేవాలయాల్లోనూ అక్కడ దేవాలయాలకి ఎక్కడెక్కడెక్కడి నుంచో వచ్చిన జనం మధ్యాహ్నం వేళ అయ్యేసరికి అందరూ అన్నానికి ఆ టైం అయ్యేసరికి గంట కొట్టేస్తూ ఉంటుంది. ఆ టైంలో పెట్టిన భోజనం అవి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. చాలామంది గురువుగారులు ఏం చెప్తారంటే జయ, కొన్ని గ్రహాలకి అన్నదానమే మంచి ఫలితాన్ని ఇస్తుంది. రోజు ఎవరో ఒకళ్ళకి అన్నం పెట్టు, మన గ్రహదోషాలు పోవటానికి కాస్త సాంబార్ అన్నము, కొంచెం పులుసు అన్నము, అదే మన ఏమంటారు పులిహోరో, కాస్త దద్దోజనమో చేసి ఓ 4 పొట్లాలు కట్టి ఎవరికైనా దారిపోయే వాళ్ళకి ఇచ్చిన ఫలితమే. ముష్టి వాళ్ళకి, అడుక్కునే వాళ్ళకి, దేవాలయం వాకిట్లో కూర్చునే వాళ్ళకి చాలా. ఇప్పుడైతే మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇదేంటంటే హాస్పిటల్స్ బయట అటెండెంట్స్, ఆహారం లభించదు పాపం, పేదవాళ్ళు ఉంటారు అందులో. ఒక్కోసారి అన్నీ ఉన్నవాళ్ళు కూడా హాస్పిటల్ బయట పడిగాపులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లా వాళ్ళకైనా సరే వాళ్ళు చిన్నతనం పడకపోతే మనకి ఏ ప్రాబ్లము లేదు. నెలకి కట్టేస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు అనాథాశ్రమం ఉంది, ఈ నెలకి ఇంత ఉంచుకోండి, పిల్లలకి తెప్పించే వాటిలో మా వంతుగా అని ఇస్తారు కదా. అది కూడా మంచి ఫలితాన్ని, అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. బ్రాహ్మణులకి అన్నదానం, అది కూడా మనకి మన కార్తీక పురాణాల్లో వాటిలలో చెప్తారు. ఆ సమయానికి, ఎందుకంటే వాళ్ళు వేదం చదువుకున్న వాళ్ళు, జ్ఞాన పరులు, వీళ్ళకి భోజనం ఇచ్చినా కూడా ఆ వేళకి ఆకలి వేళకి అన్నం పెడితే అది కూడా మనకి ఫలితాన్ని ఇస్తుంది. ఎక్కువగా గ్రహదోషాలు ఉన్నా, మనకి ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా, పిల్లలు ఎక్కడైనా చిక్కుకుపోయారు, మనమే ఏవో విపత్కర పరిస్థితుల్లో ఉన్నాము, ఏదో ఉంది తినడానికి మన దగ్గర, మనం తినే దాంట్లో ఒక ముద్ద దానం చేయటం ఎంతో కొంత. ఆ సమయానికి ఎవరు వచ్చినా సరే లేదనకుండా కాదనకుండా భోజనం పెట్టడం, అవన్నీ ఫలితాన్ని ఇస్తాయి. చేయ ఏదైనా అసలు ఆహారాన్ని ఇవ్వడం అంటేనే ప్లస్ అది మనకి. ఇందులో మన గ్రహదోషాలను బట్టి కందిపప్పు ఇవ్వండి, పెసరపప్పు ఇవ్వండి అలాంటివి చెప్తారు. ఈ దినుసులు ఇచ్చేది ఎలాంటిదైనా రెడీగా ఉన్న ఆహారాన్ని ఇవ్వటం ఉంది చూడు, అది అద్భుతమైన సంగతి. అది మనల్ని జీవితంలో ముందుకెళ్ళేటప్పుడు చాలా సహాయం చేస్తుంది. ఏ పరిస్థితిలో ఉన్న వాళ్ళైనా ఇప్పుడు ఇది మాకు చెప్పలేదండి అని అనుకోవద్దు.
కందులు దానం చేయమన్నారు, పెసలు దానం చేయమన్నారు, మాకు అన్నదానం చెప్పలేదండి అనుకోవద్దు. అన్నదానం చేసి తీరవలసిన క్రియ. మీరు పక్షులకు పెట్టండి, కుక్కలకి పెట్టండి, ఆవులకు పెట్టండి, మనుషులకు కూడా అంతే. మన శక్తి మేర మన శక్తి మేర మన అవకాశాన్ని బట్టి ఏ దేవాలయానికో వెళ్తాం. ఇక్కడ అన్నదానం, నిత్య అన్నదానం ఉందంటే జరుగుతుంది. ఒక 100, 200, 150 మీ శక్తిని అనుసరించి 1000, 10,000 ఇవ్వగలిగిన మహత్తరమైన శక్తి భగవంతుడు ఇచ్చాడా, కృతజ్ఞతలు చెప్తూ డబ్బులు ఎక్కువ కట్టండి. లేదా కనీసం భోజనానికి ఒక 100 రూపాయలు, కనీసం ఒక్క మనిషికైనా మన పేరు మీద. అంతే. ఒక్క మనిషికైనా వాళ్ళు వండే రకరకాల పదార్థాల్లో ఒక్క దినుసుకైనా మనం ఇచ్చిన 100, 10, 20 అదైనా లోపలికి వెళ్తుంది అందులోకి. ఆ ఫలితం కూడా మనకి లభిస్తుంది. మనమే పెట్టగలిగామా మరి మంచిది. అంతేగాని మనం చేసుకునే ఫంక్షన్లకో పార్టీలకో మన కొలీగ్స్ మనమంతా కలిసి వెళ్ళి పెట్టించేదో అది దానం కింద రాదు. వచ్చి భోజనం, ఎవరికైనా భోజనం పెడితే వచ్చే ఫలితం వస్తుంది. కానీ ఈ ఆకలిగా ఉన్న వాడికి పెట్టే ఫలితం ఉంది సభ, అవసరంలో ఉన్న వాడికి ఇచ్చేది దాన్ని మించింది లేదు. ఇది కూడా వస్తుంది కొంత, అది ఇంకా మంచిది. ఇప్పుడు నువ్వు పార్టీ చేయకపోయినంత మాత్రాన్ని నీ ఫ్రెండ్కి భోజనం లేని పరిస్థితి కాదు కదా. అంతేగా, కాదు కదా. అలా ఆ పరిస్థితి ఉన్నవాడికి, ఆహారం లేని పరిస్థితి, ఆహారానికి వెతుక్కునే స్థితి ఉన్నవాడికి పెడితే ఎక్కువ ఫలితం ఇస్తుంది. తర్వాత ఇది కూడా అంటారు, కొన్ని ఫంక్షన్లకి కొన్ని కార్యక్రమాలకి కనీసం 10 మందితో అయినా చేయగలిగించాలి అని అంటారు. అంతే. అందుకే ఇప్పుడు ఆ టైంకి, ఇప్పుడు మధ్యాహ్నం అయింది, పొద్దు నుంచి ఫంక్షన్లో ఉన్న మధ్యాహ్నం అందరూ ఆకలిస్తుంది, ఎప్పుడు పెడతారా అని అడుగుతారు. మన ప్లస్ అవుతుంది, అది మనకి ప్లస్ అవుతుంది. అంతేగా, మంచిదే. మనం పిల్లలు కూడా ఏమంటాం, ఇది ఓకే మంచిదే, పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు అని అడుగుతాం. అవును. అంటే అన్నం ఎప్పుడు పెడుతున్నా అంటే లేకని కాదు, ఇన్ జనరల్ గా అదే మాట వస్తుంది కదా. అంటే మేము అనుకునే వాళ్ళం ఇది వరకు రోజువారీ పప్పులు అవి వండుకునే వాళ్ళు కాదు జయ. ఆ కాలంలో, అది ఎప్పటి కాలంలో పుట్టింది, అప్పుడంతా కొర్రలు, జొన్నలు అలాంటివి తినేవాళ్ళు. ఓహో, ఇంత ఆహార ధాన్యాలు, ఇంతంత పంటలు, ఇంత వ్యవహారాలు ఏవి. పైగా ఈ రోజువారీ వంట, పొద్దున్నే చద్దన్నాలు తింటాలు, ఇన్ని వెరైటీలు లేవు, ఇన్ని స్వీట్ల, పులిహోర రేర్ గా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు రోజువారీ పులిహోర, ఎంతసేపు బొబ్బట్లు, ఎంతసేపు బూర్లు, గార్లు, బూర్లు, స్వీట్లు, నిరంతరం ఫుడ్డే కదా జయ. అందుకని మనకి పండగలు పర్వదినాలు వచ్చిన ఏం ప్రత్యేక తెలియటలా, ఎందుకంటే మనం ఏడాదంతా తింటూనే ఉంటాం. ఎంతసేపు స్వీట్ షాపులు, సగృహ హోమ్స్కి వెళ్ళిపోయి హోమ్ ఫుడ్స్ అంటుంటాం, తినేస్తూ ఉంటాం. ఎవరింటికి వెళ్ళినా వాళ్ళు ఏవో పట్టుకొచ్చేస్తారు తిండికి. ఇదివరకట్లాగా నేటివ్ ఫుడ్స్ ఇప్పుడు ఎక్కడ తింటున్నాను జయ. అవునవును, అవి లేవు, ఇవే. అందుకని అప్పట్లో ఆ పప్పన్నం అనేది ఒక ప్రత్యేకం. ఇప్పుడు పప్పన్నం హడావిడ ఏం లేదు. పప్పన్నం ఎప్పుడు పెడతా ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పెడతాం. కందిపప్పు ఇలా అందరి ఇళ్లలో పెసరపప్పులు డబ్బాలు నిండా ఉంటున్నాయి. అప్పుడు తక్కువ ఉండేది. వివాహానికే ప్రత్యేకంగా ఈ పప్పులతో చేసిన పదార్థాలు అవి పెట్టుకునేవాళ్ళు. రోజువారీ పప్పే వండుకొని తింటాము, బూర్లు వండుకుంటూ ఉంటాం, వారం వారం అందం ఉండేవే లేక ఆ మాట వచ్చేది. మీరు దాన ప్రక్రియ అంటే ఇప్పుడు రెడీగా తినే ఆహారాన్ని పంచండి. అందులో మీరు పళ్ళు గిళ్ళు పంచిపెట్టిన, బిస్కెట్లు, తర్వాత బన్నులని, చపాతీలు, వెంటనే ఇమీడియట్గా పులిహోర లాంటిది, దద్దోజనం, వెంటనే ఆహారంగా లోపలికి వెళ్ళిపోయి అమ్మయ్య అని సాటిస్ఫాక్షన్ కలిగించేది ఏది దానం చేసినా మంచిదే. మనకెందుకు పులిహోర మీద వెళ్తుంది కదా ఎంతసేపు. అన్నం ఏదైనా పంచాలి, ఎవరికైనా ఇవ్వాలని కానీ చక్కగా ఉంటుంది. చింతపండు పులిహోర అదే నెల ఉంటుంది కదా. ఈ పొద్దున చేసామనుకో, రేపు పొద్దుటి దాకా అది బాగానే ఉంటుంది, నూనె పసుపు పడతాయి కాబట్టి. రెండోది ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, సెటైటీ వస్తుంది. దానివల్ల పులుపు, ఉప్పు, కారం అన్నీ ఉంటాయి కదా. అందుకని మనం దాని మీదకి వెళ్తాం. నిల ఉంటుంది కూడా, పాడవదు. కాబట్టి మేము ఈ అవకాశాన్ని బట్టి చేయండి. ఎప్పుడు అవకాశం లభించినా దానం చేయటానికే చూడండి, ముందుండండి. రెడీమేడ్ ఆహారం, అప్పటికి సిద్ధంగా ఉండే ఆహారాన్ని దానం చేస్తే ఎప్పుడు మనకో మన పిల్లలకో భవిష్యత్తులో ఎప్పుడైనానో అది ప్లస్సే అవుతుంది. కానీ దానివల్ల ఏమీ నష్టం లేదు, అంతా లాభమే ఉంటుంది. అంతే. నమస్తే. నమస్తే జీ.